నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే దళిత సంఘాలు క్రిస్టియన్స్‌లో మారితే ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తామనేసి గూడా బీఎంటీ నాయకులు గూడా భారీ ఎత్తున నిరసన చేశారు. సో, మనతో పాటు మట్టి ప్రసాద్ గారైతే ఉన్నారు. ఇదే అంశం మీద అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండన్న, ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే దళితులు క్రిస్టియన్స్‌కి మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పారు గదా! ఏం చెప్తారు? ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, దళితులు అనే వాళ్ళని క్రైస్తవ మతాలకి మారితే దాన్ని బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పేసి అని రాజ్యాంగంలో 1990లో అమర్చిన ఉత్తర్వుల పారకంగా ఆ చట్టం ఆ చట్టం తీసుకొని సుప్రీంకోర్టు ఎవరైతే క్రైస్తవ మతాలకి దళిత సోదరులు ఎవరైతే వెళ్తారో వాళ్ళని బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము బరాబరుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దళితులు అనే వాళ్ళను ఇప్పటికీ ఏ ధర్మం గుళ్ళోకి రానికుండా బల్లోకి రానికోకుండా ఇప్పటికీ ఎక్కడున్నా కానీ వివక్షతగానే ఉంటున్నారు దళితులు అనే వాళ్ళు. అలాంటి వాళ్ళకి అంటే ఇంకా వివక్ష అనేది ఈ భారతదేశంలో కనబడుతుంది చాప కింద నీరులాగా. అంటే ఓసీలో ఉన్న బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు వీళ్ళు క్రైస్తవ మతానికి మారితే వాళ్ళ ఓసీ సర్టిఫికేట్ రద్దు కాదు. బీసీలో ఉన్న గౌడు, ముదిరాజు, వైశాలి, పద్మశాలీలు ఇట్లా ఇంకా బీసీలో ఉన్న కులాలలో క్రైస్తవ మతం మారితే బీసీ సర్టిఫికేట్ రద్దు కాదు. ఎస్టీ కులాలున్న లంబాడి, కోయ, గుత్తికోయలు సంబంధించి జాతులల్లా క్రైస్తవ మతాలు మారిన వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ రద్దు కాదు. ఓబీసీలో ఉన్న వాళ్ళకు కూడా క్రైస్తవ మతాలకు వస్తే ఓబీసీలో ఉన్న వాళ్ళకి కూడా రద్దు కాదు. ఓన్లీ ఒక ఎస్సీలకే, ఎస్సీలో ఉన్న దళితులు, ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 59 ఉపకులాలు ఉన్న దళితులు క్రైస్తవ మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దయ్యి, ఎస్సీ యాక్ట్ రద్దయ్యి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి అని 1950 ఆర్టికల్ ఆ రాజ్యాంగంలో అమలుపరిచిన ఆర్టికల్ 50 ఆ విధంగా ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తాం అనేది దారుణం అని చెప్పేసి అని దీనికి మేము వ్యతిరేకంగా ఇందిరా పార్క్ లో ధర్నా చేశాం. చెప్పండి. ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే మీకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారో, మరి ఎస్సీ దళిత సంఘాలు కూడా భారీ ఎత్తున నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? మరి దళిత సంఘాలు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బానిసలాగా, బీజేపీ పార్టీకి బానిసలాగా, కమ్యూనిస్టు పార్టీలకి బానిసలాగా, బహుజన పార్టీలకి బానిసలాగా ఉండిపోయి ఏదైతే క్రైస్తవ మతంలోకి మేము మారినప్పుడు మా మతం ఎందుకు మారుతుందని చెప్పేసి అని క్రైస్తవ సమాజం, దళిత క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న కార్యక్రమాలలో కూడా ఏ దళిత నాయకులు కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ లో ఉన్న, బహుజన పార్టీలో ఉన్నాక వాళ్ళ స్వార్థం, వాళ్ళు ఓటు రాజకీయం కోసం రోడ్డు ఎక్కకోకుండా వాళ్ళు వీళ్ళకి సంఘీభావం తెలియజేయకోకుండా కాడ వాళ్ళు ధర్నాలు ఎలాంటి పాల్గొనకోకుండా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీలో వీళ్ళు దళితులనే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం బానిసలాగా మిగిలిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ ఉంటారు కదా, ఇదే ఘటన పైన ఎందుకు స్పందించట్లేదు అంటారు? మరి ఎస్సీలో ఉన్న దళిత క్రైస్తవుల మీద ఇంతగానో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి మిమ్మల్ని బీసీసీ సర్టిఫికేట్ తీసుకొస్తాం, మీకు ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ తీసేస్తాం, ఎస్సీలకు సంబంధించిన సబ్సిడీ లోన్లు గాని, ఎస్సీలకు సంబంధించిన ఇండస్ట్రీ లోన్స్ గాని, ఎస్సీలకు సంబంధించిన ఆదాయం సర్టిఫికెట్ గాని ఇవన్నీ రద్దు చేస్తాం అని చెప్పేసి అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పులు ఇస్తే మాత్రం ఈ రోజు దాకా కూడా దళితులకు సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి బీసీలో ఉన్న పాస్టర్లు గాని, ఓసీలో ఉన్న పాస్టర్లు గాని, ఎస్టీలో ఉన్న పాస్టర్లు గాని, పెద్ద పెద్ద పేరు మోసిన పాస్టర్లు, కోట్లాది రూపాయలు బెంచ్ కార్లలో తిరిగేటోళ్ళు, విమానాల్లో తిరిగే పాస్టర్లు, ఏ పాస్టర్ అయినా రోడ్డు ఎక్కి దళిత క్రైస్తవులు మా వాళ్ళే, దళిత క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది అయితే మేము ఉద్యమం చేస్తాం, మేము రోడ్డు ఎక్కుతాం, మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం, సంఘీభావం చెప్తాం అని చెప్పేసి అని తెలియజేయకోకుండా ఎంత దౌర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. హిందూ మతంలో కుల వ్యవస్థ ఉందని చెప్పేసి అనుకుంటే క్రైస్తవ మతంలో కూడా కుల వ్యవస్థ అనేది క్లారిటీ కనపడుతుంది. ఎందుకంటే ఎంత క్లారిటీ కనపడుతుంది అంటే, దళిత క్రైస్తవులోనే సబ్జెక్ట్ మారుస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఏ బీసీ పాస్టర్ గాని, ఓసీ పాస్టర్ గాని, రెడ్డి పాస్టర్ గాని, కమ్మ పాస్టర్ గాని, ఇంకా ఎలమ లేకపోతే రకరకాల ఎస్టీ పాస్టర్లు గాని వీళ్ళందరూ ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడు సతీష్ కుమారే గాని,
లేకపోతే బ్రాహ్మణ పార్టీ బ్రాహ్మణ కులానికి సంబంధించిన చర్మిల భర్త అనిల్ గాని వీళ్ళంతా ఎందుకు రావట్లేదు, ఎందుకు స్పందించట్లేదు అంటే వీళ్ళకి ఎప్పుడు మాలమాదిగలు అనే వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సొసైటీకి దూరంగా బ్రతకటమే వీళ్ళు కోరుకునేది. అందుకనే క్రిస్టియన్లో కూడా కుల వివక్ష అనేది క్లారిటీగా కనపడుతుంది ఈ సంఘటన ద్వారా. కాబట్టి మీరు నిజంగా ప్రభుని జయించే వాళ్ళైతే, ప్రభుని నమ్మేవారైతే మీ బిడ్డలు కదా, దళిత వాడలలో ఉండే క్రైస్తవులు నమ్ముకున్న బిడ్డలు మీ బిడ్డలు కదా, మీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే 4 గోడల మధ్యలో మొఖాలు వేసి ప్రార్థన చేసి అయ్యో నన్ను కాపాడని చెప్పేసి ప్రభుని మొక్కే బదులు ఒక్క అడుగు మీరు ముందుకొచ్చి బయటికి అడిగేసి దళిత సోదరులకి మా బీసీ పాస్టర్లు, ఎస్టీ పాస్టర్లు, ఓసీ పాస్టర్లు మేము ఉన్నాం, మీకు వస్తున్నాం, మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి ఎందుకు రావట్లా అంటే వివక్షత కదా. ఇక్కడ కూడా కుల వివక్షత అనేది క్లారిటీ కనపడుతుంది కదా. ఎందుకంటే భారతదేశంలో దళిత క్రైస్తవులు చర్చిలో పోయినా దళిత క్రైస్తవుల ఆడబిడ్డలు చర్చిలో పోతుంటే దళిత క్రైస్తవ ఆడబిడ్డల్ని కొంగులు పట్టుకొని లాగుతున్నారు కొంతమంది మతోన్మాదులు. దళిత క్రైస్తవ ఆడబిడ్డల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దళిత కుర్రవాళ్ళని గుర్రం మీద పెళ్లి చేసుకునేటప్పుడు గుర్రం ఎక్కాడని చెప్పేసి అని, దళిత క్రైస్తవుడు గుర్రం ఎక్కి ఊరేగింపు పోతుందని చెప్పేసి అని గుర్రం దింపి చంపిన సంఘటనలు మన దేశంలో చూస్తున్నాం. ప్రతిదీ దళితుల మీద ఎంత కులవివక్షత ఉందని చెప్పేసి అంటే మనం చూస్తున్నాం. రోహిత్ యముల అని చెప్పేసి అని యూనివర్సిటీకి సంబంధించిన ఒక దళితుడనే కారణంతోనే కదా అతను రోహిత్ యములని కూడా చంపింది. అట్లా మిర్యాగూడలో ప్రవీణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కూడా చంపారు కదా. ప్రతిదీ దళితులు అనేటి వాళ్ళలో ఎక్కడున్న వివక్షత అనేది కనపడుతుంది. దళితుల మీద ఇప్పటికీ అంటరానితనం ఇంకా కొనసాగుతుంది. దీనికి నిరసనిస్తూ దళిత క్రైస్తవులో ఉన్న ప్రతి ఒక్కరు మా అందరికి దళిత క్రైస్తవులందరికీ బీసీ పాస్టర్లు, ఓసీ పాస్టర్లు వీళ్ళందరూ మద్దతు ఇస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దేశం మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ఒక నినాదం ఎత్తుకుంటే సుప్రీంకోర్టు కూడా తీర్పు మార్చి ఎట్లయితే ఎస్సీ రిజర్వేషన్ ఉందో అదే విధంగా కొనసాగితే బాగుంటుందని చెప్పేసి అని మీ మీడియా ద్వారా మేము మనవి చేస్తున్నాం అన్నగారు. సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఏకీభవిస్తున్నారా మీరంతా? మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని. చట్టం ఎవరు చుట్టం కాదంటారు, సుప్రీంకోర్టే మీకు అన్యాయం చేసిందంటారా మరి? అంతే కదా. ఆ రోజు మన మందాకృష్ణ మాదిగ అన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు క్లారిటీగా, ఏదైతే రాజ్యాంగం అమలుపరిచే టైంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక 4 సభ్యులను తీసుకొచ్చి మీ క్రైస్తవ మతానికి ఏ కులం కావాలి, మీ హక్కులేంది, మీ ఏందని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ ఈ దేశానికి, ఈ భారతదేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చింది బ్రాహ్మణులు. ముందు బ్రాహ్మణులు క్రైస్తవ మతాలకు మారి వాళ్ళు తీసుకొచ్చారు ఈ దేశానికి. ఆ 4 బ్రాహ్మణులు ఉన్నారు. భారత రాజ్యాంగం రచించేటప్పుడు ఆ 4ని పిలిచినప్పుడు ఆ 4 బ్రాహ్మణులే. ఆ బ్రాహ్మణులు ఏమన్నారంటే మా క్రైస్తవ మతంలో మాకు కులం లేదు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పేసి అని ఆ రోజున ఆ 4 బ్రాహ్మణులు చెప్పిన బ్రాహ్మణ క్రైస్తవులు ఆ బ్రాహ్మణ క్రైస్తవులు చెప్పిన ప్రకారంగా రాజ్యాంగం అమర్చడం జరిగింది. అదే మాలమాదిగలు, దళితులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకు సంబంధించిన వివక్షత గురించి, వాళ్ళ అంటరానితనం గురించి చెప్పుకొని మాకు రిజర్వేషన్ కావాలని అడిగే హక్కు ఆ రోజు ఆ నాయకులకు ఉండేది. కానీ ఆ రోజు బ్రాహ్మణుల క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి కుల వివక్షత లేదు కాబట్టి, వాళ్ళకి కులం అంటే ఏదో తెలవదు కాబట్టి వాళ్ళు ఆ రోజున ఆ తీర్పు ఇవ్వటం వలన వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఆ తీర్పు ఇచ్చారని చెప్పేసి అని, దాన్ని బేస్ చేసుకొని ఆ చట్టం చేశారని చెప్పేసి అని మేము బలంగా నమ్ముతున్నాం. ఏదైతే మీ దళిత సంఘాల్లో నిజంగా ఐకమత్యం ఉందా, ఐకమత్యంతో మీరు పోరాడుతున్నారా అంటే ఏం చెప్తారు? దళిత సోదరులలో ఐకమత్యం బలంగా ఉంటది. కానీ దీనికి ఏంటంటే దళితులు అనే వాళ్ళు ఒక పార్టీలలో లేరు. కానీ చెప్పే ముందే కాంగ్రెస్లలో, బీజేపీలలో, బీఆర్ఎస్ లలో, రకరకాల సంఘాలలో, రకరకాల పార్టీలలో ఉండటం వల్ల విభజించి ఉండిపోయారు తప్ప వీళ్ళు కలిసిగట్టుగా పనిచేసేది అనేది మాత్రం, వీళ్ళు కలిసిగట్టుగా పనిచేద్దాం అనుకున్నా గానీ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలు వీళ్ళు రానియో. ఇప్పుడు దళిత నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక మాట పలానా టైంలో మందుల స్వాములు గారు ఒక మాట అన్నారు అనేసి కూడా భారీ ఎత్తున కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మన రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు అనేసి కూడా భారీ ఎత్తున బయటకు వచ్చి మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు మరి మీరు దళిత సంఘాలందరూ?
చెప్తున్నాయి కదా సార్, పార్టీలకి బానిసలై మిగిలిపోతున్నారు వీళ్ళు. ఈయన పోయి ఆ ఉద్యమం చేస్తే ఆ పార్టీలను సస్పెండ్ చేస్తే రేపొద్దున ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో లేకపోతే వార్డ్ నెంబరో సర్పంచో ఎంపీటీసో కార్పొరేషన్ ఏదో ఒక టికెట్ ఈకోకుంటే నా జీవితం ఏమైతే పోయిద్దో అని చెప్పేసి అని భయంతో బ్రతుకుతున్నారు వాళ్ళు బానిసలు అని చెప్తాను నేను. సో మరి ఫైనల్ ఏం చెప్తారు మరి ఆడియన్స్ కానీ అధికారులకు కానీ? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో 1950లో ఏదైతే సిక్కులకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళకి హక్కులు కావాలని చెప్పేసి అని ఎస్సీ రిజర్వేషన్లలో ఎట్లయితే అమలు చేసిందో 1990లో మహారాష్ట్ర బౌద్ధులకు సంబంధించి వాళ్ళకు కూడా ఎస్సీలకి రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి బౌద్ధులను ఎట్ట గౌరవించారో ఈ భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులకు కూడా 2026 2027లో గాని శ్రీయుత గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, పార్లమెంట్ లో ఉన్న 540 మంది ఎంపీలు, అన్ని రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు క్రైస్తవుల మీద మీకు ప్రేమ సిద్ధి దయ ఉంటే మీరు కూడా ఎస్సీ రిజర్వేషన్ రద్దు కాదని చెప్పేసి అని ఏదైతే రాజ్యాంగంలో అమలుపరిచిన చట్టం ఉందో దాన్ని సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఇచ్చి ఎస్సీ యాక్ట్ వాళ్ళకి అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలారా మీరు గమనిస్తున్నారు, మీ ప్రజలారా ఈ టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని చెప్తున్నాను, ఏంటంటే వేల సంవత్సరాల నుంచి దళితులు అనే వాళ్ళు అంటరాని వాళ్ళగా మిగిలిపోతున్నారు, కుల వ్యవస్థగా గురవుతున్నారు. మన ఆడబిడ్డల్ని ఎంత నీచంగా చూశారో మనకు తెలుసు. నోటికి ముంత ముట్టికి చీపిరి కట్టి ఊర్రాలు దింపిన చరిత్ర సనాతన ధర్మం మన ధర్మ శాస్త్రానికి ఉంది. మనల్ని గుళ్ళోకి రానికోకుండా బల్లోకి రానికోకుండా దేవాలయాలు రానికోకుండా ఊర్లలో తిరక్కోకుండా మనల్ని అంటరాని వాళ్ళగా తయారు చేస్తే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు చదువుకునే హక్కు ఉంది, గుడికి పోయే హక్కు ఉంది, స్వేచ్ఛ సమానంతో బ్రతికే హక్కు ఉంది, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు ఉంది అని చెప్పేసి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అమలుపరిచిన తర్వాత ఆయన కూడా నీళ్లు తాగనీకోకుంటే, మంచినీళ్లు తాకోకుండా, బావిలో మంచినీళ్ళు తాకోకుంటే మా దళిత బిడ్డలని మంచినీళ్ళు తాగట్లేదని ఆ రోజులు అంబేద్కర్ గారు సత్యాగ్రహం చేసి బావిలోకి వెళ్ళి స్వయంగా ఆయనే వెళ్ళి మంచినీళ్ళు తాగిన సంఘటన ఆయన ఉన్నప్పుడే చూశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దళితులు అనే మీద అంటరానితనం అనేది పోవట్లేదు. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించి దళితులకు సహకరించండి, దళిత క్రైస్తవులకు సహకరించండి. దళితులలో ఉన్న హిందువులు కూడా, ఇప్పుడు హిందువులలో ఉన్న దళితులు ఎవరైతే మాలమాదిగలు ఉన్నారో, నేను ఒక 2 సంఘటనలు చెప్తా సార్. మా కాడ రాముల వారి గుడి ఉంది. మాదిగలు రాముల వారి గుడిలో పీటల మీద కూర్చుంటుంటే నువ్వు దళితుడివి పీటల మీద ఎట్టు కూర్చుంటావు అని చెప్పేసి అని నాయుడు కులానికి సంబంధించి బీసీ కులానికి సంబంధించిన నాయుడు కులానికి సంబంధించిన వాళ్ళు కొట్టడం జరిగింది. మా కాడ మాలమాదిగలు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతుంటే విఘ్నేశ్వర స్వామి గుళ్ళోకి బతుకమ్మ పువ్వులు తీసుకొని పోతుంటే మీరు మాలమాదిగలకు సంబంధించిన వాళ్ళు మా గుడిలోకి ఎట్టొస్తారు, మీ బతుకమ్మ ఆడుతున్నారని చెప్పేసి అని హిందూ ఆడబిడ్డల్ని, హిందూకు సంబంధించిన దళిత యువకులని పీట్ల మీద కూర్చోనికోకుండా చేస్తున్నారు. ఇదంతా దళిత క్రైస్తవుల మీద వివక్షత చూపిస్తున్నారు, దళిత హిందువుల మీద కూడా కుల వివక్షతని చూపిస్తున్నారు. కాబట్టి మనుషుల్లాగా గొర్రెల్లాగా మీరు వాళ్ళని ఇంకా హీనంగా చూసే సంస్కృతి మానుకొని మమ్మల్ని కూడా మీరు ఒక మనిషిలాగా మమ్మల్ని గురించి మాకు ఒక విలువగా ఉండేటట్టుగా మమ్మల్ని గౌరవించని చెప్పేసి అని ఈ సొసైటీకి మేము మనవి చేస్తున్నాం. ఇంకోటి, ఏదైతే దళిత సంఘాలు ఉన్నారో దళిత ఎస్సీ హోదా క్రిస్టియన్స్ లో మారితే తీస్తే తప్పేంటనేసి కూడా కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే 2 పడవల మీద ప్రయాణం ఎందుకు అనేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మరి? ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తే బీసీసీ సర్టిఫికేట్ తీసుకో అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. ఒకవేళ క్రైస్తవ మతంలో ఉండి ఇటు ఎస్సీగా ఉండి 2 పడవల మీద కాలేస్తున్నారు, ఇది తప్పు కదా అని చెప్పేసి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది అంటున్నారు. మేము ఎందుకు అంటున్నాం అంటే, ఒకవేళ మాది క్రైస్తవ మతం తీసుకుంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే మా ఆస్తులు ఏమైనా మారుతాయా, మా స్థితిగతులు ఏమైనా మారుతాయా, మా ఆర్థిక మూలాలు ఏమైనా మారుతాయా, మేమేమైనా కోటీశ్వరులు అవుతామా, మాకేమైనా రిజర్వేషన్లు వస్తాయా, మాకేమైనా హక్కులు కల్పిస్తారా అనేది మా ప్రశ్న. ఇప్పుడు మేము ఎస్సీగా ఉండి క్రైస్తవ మతంలో ఉన్న మా స్థితిగతులు అయ్యి ఆర్థికంగా లేము, రాజకీయంగా లేము, సొసైటీలో మాకు గౌరవం లేదు, మాకు గుర్తింపు లేదు. ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నా గానీ
మా పరిస్థితులు అదే, ఆర్థికంగా బలంగా ఉండడం, మానసికంగా ఉండడం, లేకపోతే సొసైటీలో మాకు గౌరవం ఉండదు. అక్కడున్న మా జీవితాలు ఇదే, ఇక్కడున్న మా జీవితాలు ఇదే. ఎందుకు మమ్మల్ని ఆగం ఆగం చేస్తున్నారు? అటు క్రైస్తవ మతంలో ఆగం చేస్తున్నారు, హిందూ మతంలో ఆగం చేస్తున్నారు. మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళం మేము కాదా? ఈ దేశానికి మాకు సంబంధం లేదా అని అడుగుతున్నాను నేను. సో మరి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాం? మీ డిమాండ్స్ ఏంటి అసలు? సిక్కులకి 1950లో ఎట్లయితే రిజర్వేషన్ కల్పించి ఎస్సీ హోదా ఎట్లా ఇచ్చారో, 1990లో బౌద్ధులకు ఎట్లయితే ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చారో, 2026-2027 లోపల ఎస్సీలకు కూడా ఎస్సీ యాక్ట్, ఎస్సీ రిజర్వేషన్లు క్రైస్తవ మతానికి ఉండేటట్టుగా మాకు సుప్రీంకోర్టు, శ్రీధర గవర్నర్ నరేంద్ర మోడీ గారు వాళ్ళు కూడా మాకు సహకరించి, కాంగ్రెస్ పార్టీ అందరూ, అన్ని పార్టీలు, ఆల్ పార్టీలు సహకరించి మా చట్టాన్ని సవరణ చేసి మాకు ఆ హక్కును కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకి, ప్రజలకి మనం చేస్తున్నాం. ఓకేనా, ధన్యవాదాలు.